మళ్ళీ ఇంకో 6 సంవత్సరాలు 10 సార్లు జీతం మార్చాడు. కానీ దేవుడు ఎవరికి తోడే ఉన్నారు? యాకోబుకండి తోడే ఉన్నాడు, హెచ్చించాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిపోవలసిన సమయము ఆసన్నమైంది. అందుకే మన దేవుళ్ళు ఉన్నామనుకోండి, దేవుడు నడిపించాడు అనుకోండి, మనల్ని నడిపించేది దేవుడి చేతిలో ఉంటుంది. మనల్ని మోసపోనివ్వడండి, ఎక్కడ నష్టపోనివ్వడండి. ఆయన మళ్ళీ ఇడిపిస్తాడు. ఇక యాకోబు నష్టపోవాలండి, అక్కడ 10 సార్లు జీతం మార్చాడు. కానీ యాకోబు హెచ్చించబడ్డాడు, లాబాను అక్కడ తగ్గించబడ్డాడు. ఈ 10 సార్లు ఎవరు తోడై ఉన్నారు? దేవుడండి. ఎందుకంటే మనం బాగుపడాలన్నా ఎప్పుడైనా సరే దేవుడి వద్ద నుంచి వస్తేనే బాగుపడతాం, కానీ లోకం నుంచి కాదండి. ఎందుకంటే ఇక్కడ మనం హెచ్చించబడాలంటే మనకి ఎవరు కావాలి? అమ్మా, దేవుని సహాయం లేకుండా ఎవరు కూడా హెచ్చించబడటం అనేది ఎక్కడా జరగదండి. దేవుని యొద్ద నుంచి మాత్రమే మనం హెచ్చించబడతామండి. తూర్పు నుండి నేను, పడమ నుండి నేను, ఇక హెచ్చగలిగింది ఎక్కడికి కూడా మనకి హెచ్చు దొరకదండి. దేవుని యొద్ద నుంచి మాత్రమే దొరుకుతుంది. దాన్ని చూపించడానికే దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు ఇక యాకోబు కూడా ఏమున్నాయి? ఆయన వచ్చినప్పుడు చేతికర్ర అట్టుకొచ్చాడు. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగున్నాడండి? 13 మంది పిల్లలు, 4 భార్యలు, మేకల మందలు, మంచి గొప్ప ఇంటి వాడిగాను ఇక్కడి నుంచి బయలుదేరతాడు. కానీ వచ్చినప్పుడు ఎలాగున్నాడు? పారిపోయి వచ్చాడు, దిక్కు దేవణం లేదు. కానీ వెళ్ళేటప్పుడు దేవుడు తోడై ఉంటే, అందుకే ఎప్పుడూ కూడా దేవుని సన్నిధానం అనేది ఎప్పుడు నిర్లక్ష్యం చేసుకోకూడదు. దేవుడు తోడు లేకపోతే ఈ లోకంలో మనం హెచ్చించబడవండి, ఎక్కడ మనకి మేలు దొరకదండి. దేవుడు హెచ్చిస్తేనే ఇక్కడ మనం హెచ్చించబడతామండి. ఇవి స్పష్టంగా కనపడుతుంది చూడండి. ఆయన నేర్చుకునే విధంగాను మోసం చేసి సంపాదించుకున్నాడు. అక్కడ ఏం దొరికింది ఆయనకి? అదే కానీ దేవుడు తోడున్నందుకు కష్టపడి సంపాదించుకున్నాడు, వెట్టి సాగిరి చేశాడు, కష్టపడి కుటుంబాన్ని కట్టుకున్నాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అదే కష్టపడి ఆస్తిని సంపాదించుకున్నాడు, దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగొస్తున్నాడండి? కావాల్సిన ధనాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరుతున్నాడు. అందుకే మన దేవుడు నమ్మకంగా ఉన్నాం అనుకోండి, మన జీవితం స్థిరపడేది దేవుని వద్దనండి, దేవుని సన్నిధానంలోనే. నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడాను ఇప్పుడు సిగ్గుపడేది మాత్రం ఏనాడు ఉండదండి. అందుకే లాబాను వద్ద నుంచి వచ్చినప్పుడు ఆయన ఆస్తిపరుడిగా వచ్చాడండి. ఇక్కడతో అయిపోలేదండి.